ఆలయం యొక్క అభివృద్ధి నిర్మాణం ఇది ఒక శుభ పరిణామం. కానీ ఏ ఆలయ నిర్మాణంలో అయినా చరిత్రను దాచివేసే లేదా మూల సిద్ధాంతాన్ని మూసివేసే ప్రయత్నం మాత్రం శోచనీయం. మనం ఇక్కడ చూస్తున్నది అసంపూర్తిగా ఉన్న వినాయకుడి విగ్రహం. నాదర్గుల్ గ్రామం మధ్యలో ఉండేది, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మరియు వేల్పుకొండల్లో ఇలాంటి వినాయకుడి విగ్రహాలనే మనం చూసాం. ఇక్కడ నాగ ప్రతిమలు ఉన్నాయి, బలిపీఠం, ఆ పక్కనే ఎత్తైన ధ్వజస్తంభం, ఒంటె ఆంజనేయ స్వామివారి వాహనం. ఇక్కడ 2006 నుంచి చూస్తున్నాను. ఇక్కడ 2 గుళ్ళపై, ఇప్పుడు మనం చూస్తున్న గుండుపై ఆంజనేయ స్వామి వారు ఇలా ఉండాల్సింది. మొత్తం చందనం పూసి ఆంజనేయ స్వామి వారి ఆకారం కనుమరుగైపోయింది. కేవలం చందనం పూసిన గుండు మాత్రం మిగిలిపోయింది. ఇక్కడే పక్కనే ఉన్న మరొక గుండుపై నందీశ్వరుడు, శివలింగం చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ గుండుకు ముందు భాగంలో నూతనంగా ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహం. ఇది వినాయకుడి చిత్రపటం. ఇది శివలింగము, నందీశ్వరుడు చెక్కబడి ఉన్నాయి. దీని కింది భాగంలో మనకు ఎంగ్రేవ్ చేస్తూ అంటే రేఖామాత్రంగా దుర్గాదేవి విగ్రహం ఇక్కడ గీతలు కనిపిస్తున్నాయి కదా, అలాగే దుర్గాదేవి యొక్క స్పష్టమైన ప్రతిమ చెక్కబడి ఉండేది. కింద మహిషాసురుడు కూడా కనిపించేవారు. దాదాపు ఇది సగం కంటే ఎక్కువే మునిగిపోయే పరిస్థితి. ఎత్తుగా కట్టడం వల్ల, ఈ ఆలయం ఎత్తుగా కట్టడం వల్ల ఇక్కడ దుర్గాదేవి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కొత్తగా ప్రతిష్ఠించిన శివలింగం, నందీశ్వరుడు. ఈ ఆలయం ఇంతకుముందు ఎలా ఉండేదో పూర్తి వీడియో చేశాను 1 year బ్యాక్. ఆ వీడియో లింక్ కూడా కింద పెడతాను, తప్పకుండా చూడండి. నూతన ఆలయాల నిర్మాణం మంచిదే, కానీ ఆ యొక్క స్థల పురాణాన్ని కూడా కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని నా అభిప్రాయం.